గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన వెంకయ్యనాయుడు గారు, చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కళాకారులకు అందింపజేస్తారు. ముందుగా స్థపతి వేలు ఆనందచారి గారు. పెద్దలను సన్మానించుకోవటం అంటే పెద్దల ఆశీస్సులు అందుకోవటమే అన్నారు ముఖ్యమంత్రి గారు. స్థపతి వేలు ఆనందాచారి గారు కళాకారుల్ని గౌరవించటమే లక్ష్యంగా అందించిన 25 లక్షలవి. దాసరి కొండప్ప గారు, ఇందాకే ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు, మా ఊరికి పక్కనే ఉంటారని. నిజంగా దాసరి కొండప్ప గారు ఒక మానవీయ హృదయంతో స్పందించారు. ప్రయాణపు ఖర్చులు కూడా లేని కళాకారులు ఉంటారు, మరి కళాకారులకు సరి అయిన ఆదరణ అదే. తర్వాత ఉమామహేశ్వరి గారు ఇటు ఇందాకే వెంకయ్యనాయుడు గారు ఆకాశవాణి ప్రస్తావన చేశారు. ఆకాశవాణిలోనూ దూరదర్శన్లోనూ గ్రేడెడ్ కళాకారిణి. తర్వాత చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య గారు. మనకు తెలుసు, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన కళాకారుడికి 25 లక్షల ఆర్థిక సహాయం అంటే ఆ చెక్ ఎంత పెద్ద మోయలేనంత బరువు అన్నమాట. అది అంత ఆనందాన్ని ఆ గుండెల నిండా నింపారు. గడ్డ సమ్మయ్య గారికి శుభాకాంక్షలతో బంజారా కేతాబత్ సోమలాల్ గారు. తరువాత సోమలాల్ గారికి శుభాకాంక్షలు. కూరెళ్ల విఠలాచార్య గారు. విఠలాచార్య గారికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం ఇచ్చినప్పుడు వెంకయ్యనాయుడు గారు స్వయంగా వారు చేస్తున్న సేవల్ని కొనియాడారు. తర్వాత వేదిక పైన ఉన్న గౌరవనీయులైన పెద్దలకు మన సభ అధ్యక్షులు, సాంస్కృతిక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారి చేతుల మీదుగా సన్మానం. గౌరవనీయులైన సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు చిరంజీవి గారు, వెంకయ్యనాయుడు గారుల సమక్షంలో సీఎం గారిని సన్మానిస్తారు. తర్వాత సాంస్కృతిక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారికి గౌరవనీయులైన సభాధ్యక్షులు జూపల్లి కృష్ణారావు గారిని చిరంజీవి గారు సార్
మనకు తెలుసు, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన కళాకారుడికి 25 లక్షల ఆర్థిక సహాయం అంటే ఆ చెక్ ఎంత పెద్ద మోయలేనంత బరువు అన్నమాట. అది అంత ఆనందాన్ని ఆ గుండెల నిండా నింపారు. గడ్డ సమయ్య గారికి శుభాకాంక్షలతో బంజారా కేతాబత్ సోమలాల్ గారు. తరువాత సోమలాల్ గారికి శుభాకాంక్షలు కూరెళ్ల విఠలాచార్య గారు. విఠలాచార్య గారికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం ఇచ్చినప్పుడు వెంకయ్యనాయుడు గారు స్వయంగా వారు చేస్తున్న సేవల్ని కొనియాడారు. తర్వాత వేదిక పైన ఉన్న గౌరవనీయులైన పెద్దలకు మన సభ అధ్యక్షులు సాంస్కృతిక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారి చేతుల మీదుగా సన్మానం. గౌరవనీయులైన సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు చిరంజీవి గారు వెంకయ్యనాయుడు గారుల సమక్షంలో సీఎం గారిని సన్మానిస్తారు. తర్వాత సాంస్కృతిక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారికి గౌరవనీయులైన సభాధ్యక్షులు జూపల్లి కృష్ణారావు గారిని చిరంజీవి గారు సార్ ఉండండి.